ఈరోజు నేను చేసే రెసిపీ ప్రసాదం బూర్లు. దీనికి మొదటిగా ఒక కప్పు మినప్పప్పు, 1.5 కప్పుల రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి. ఇలా బూర్లు లాంటి రెసిపీస్ చేయాలంటే పక్కా కొలతలతో చేయాలండి. ఇప్పుడు దీన్ని వాటర్తో నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఒక 4 to 5 అవర్స్ సోక్ చేయాలండి. ఇలా పక్కన పెట్టుకుందాం ఈ బౌల్ని. ఇప్పుడు దీనికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్: 1 కప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్పుల పంచదార, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 3 స్పూన్స్ ఆఫ్ గీ, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇందాక సోక్ చేసుకున్న పప్పుని మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ చేసినప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేద్దామండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు మిక్సీ అయిందండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు తీసుకున్నాక దీనిలో కొంచెం వంట సోడా వేసుకుందాం. ఇప్పుడు ఈ వంట సోడా దీంట్లో కలిసే విధంగా మెల్లగా కలిపి ఒక పక్కన పెట్టుకుందామండి. ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. వాటరీగా అస్సలు ఉండకూడదు, బూరెలు రావాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలండి. గీ కొంచెం హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు గీ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో బొంబాయి రవ్వ మెల్లగా వేసుకుంటూ ఫ్రై చేద్దామండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇందాక బ్యాటర్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుందామండి స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వేరే చిన్న బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని మెల్లగా వేసుకుంటూ స్టిర్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవుతుందండి. ఇది కుక్ అయింది కొంచెం. ఇప్పుడు ఇందులో 1.5 కప్ షుగర్ వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం వాటరీగా అవుతుంది. సో ఇది మళ్ళీ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కొంచెం దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుందాం. ఈ గీ మొత్తం ఈ ప్రసాదంలో కరిగే విధంగా చేయాలండి. ఇప్పుడు ప్రసాదం దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి యాడ్ చేద్దామండి. ఇప్పుడు యాలకుల పొడి అంతా ఇందులో కలిసే విధంగా స్టిర్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు నేను అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఉందామండి. ఆయిల్ హీట్ అవుతుంది. ఈ ఆయిల్ హీట్ అవుతున్నప్పటికల్లా మనం ఈ ప్రసాద ఉండను తీసుకొని ఈ బ్యాటర్లో ఇలా ముంచుకుంటూ ఉండాలండి, మొత్తం కవర్ చేసి. ఇప్పుడు డీప్ ఫ్రైలోకి ఇంకా వేయాలి. ఇప్పుడు ఫ్రై అవుతుందండి. ఇలా ఒక 5-6 బూరెలు వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఈ ఫ్రై అవుతున్న వాటిని ఇప్పుడు రెండో సైడ్ ఫ్రై చేయడానికి కొంచెం తిప్పాలండి. ఇవి మొత్తం ఏ కలర్లో రావాలంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మనకి బూరెలు రెడీ అండి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిని ఒక హాట్ ప్యాక్లో తీసుకుందాం. ఇలా బూరెలు వేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన ప్రసాదం బూరెలు రెడీ. Sandy.